అందరికీ నమస్కారం. సినీ పీడను తొలగించే కథ 6వ భాగాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. నలదమయంతులు రాజ్యభ్రష్టులై అడవుల పాలైన సమాచారం విన్న విదర్భ దేశాధిపతి బాధపడుతూ తన కుమార్తె నలుడు ఎచ్చట ఏం ఇక్కట్ల పాలై ఉన్నారు అని బహువిధాల దుఃఖాక్రాంత చిత్తుడై భూత భవిష్యత్ వర్తమాన సంగతులను తెలియగల పండితులైన బ్రాహ్మణులను కొందరిని పిలిచి వారిని ఉచిత రీతిని సత్కరించి వారితో మంచి మాటలతో ప్రసంగిస్తూ, అయ్యా బ్రాహ్మణ ప్రధానులారా, అల్లుడు కూతుర్ల జాడ తెలియరాకున్నది. రాజ్యభ్రష్టులై ఎక్కడికో వెళ్ళిపోయారని వింటున్నాను. వారిని వెదకి వారి జాడ తెలుసుకొని రండి. అలా వారి జాడ తెలిపిన వారికి 1000 బంగారు నాణాలను, 1000 ధేనువులను, ఇంకా గొప్ప అగ్రహారాలను కానుకగా ఇస్తాను. కష్టమైన పనిగా భావించక చాలా చాకచక్యంతో ఈ పనిని నిర్వహించి అల్లుడిని కూతుర్ని వెతుక్కొని రండి అని చెప్పి నలుమూలలకు వారిని భీమరాజు వెతికించడానికి పంపాడు. బ్రాహ్మణులు కూడా ఆ విధంగా విదర్భరాజు యొక్క ఆజ్ఞను గైకొని చాలా దేశాలు వారి జాడలను తెలుసుకోవడానికి పల్లెలను పట్టణాలను సంచరిస్తూ నలదమయంతుల జాడ కనుగొనడానికి గట్టి ప్రయత్నాలు చేయసాగారు. విదర్భరాజైన భీమరాజు ఇష్టాన్ని నెరవేర్చడానికి నలదమయంతులను వెతుకుతున్న బ్రాహ్మణులకు నలదమయంతుల జాడ ఎంతవరకు వారికి తెలియరాలేదు. అలా సంచరిస్తున్న బ్రాహ్మణులలో సుదేవుడు అను నామంతో ఉన్న బ్రాహ్మణుడు చేది దేశానికి ప్రభువైన సుబాహువు యొక్క పురానికి వెళ్ళి పుణ్యాహవాచనార్థం రాజగృహానికి వెళ్తున్న బ్రాహ్మణ బృందంలో కలిసిపోయి వారిని అనుసరించి రాజగృహంలోనికి ప్రవేశించాడు. అక్కడ అంతఃపురంలోనికి అటూ ఇటూ చూస్తూ సునంద అను రాకుమారికతో సంచరిస్తున్న ఒక సుందరీమణిని బ్రాహ్మణుడు గుర్తించాడు. సైరంధ్రి వ్రతంలో ఉండి చిక్కిపోయిన శరీరంతో తాళిబొట్టు తప్ప మరి ఏ ఆభరణాలు లేక చక్కని ఆకారం, రాణి లాంఛనాలతో ఒప్పుచున్నది. చిగురుటాకులతో కప్పబడి గాలి తరగలకు అటూ ఇటూ కదలాడుతూ చక్కగా కనబడే సుమంలాగా, నల్ల మబ్బు తునకలలోని మెరుపులాగా, సానబట్టిన దుమ్ము కప్పిన రత్నంలాగా ప్రకాశం తరిగి ఉన్న అమ్మని నీలమణిని చూస్తూ ఉంటే ఆమె దమయంతి యొక్క వాలకం ప్రస్ఫుటంగా కనిపించింది. కనుబొమ్మల మధ్య ఓ చిన్న అందపు మచ్చ ఉంది. అది కూడా ఆమె దమయంతి అని ధృవంగా తెలియజేస్తున్నది అని ఆమె పోలికను సునందుడు అను బ్రాహ్మణుడు చిన్నతనం నుంచి చూస్తున్నదైన, నేటికి పెద్దదే అయినా కొంచెం అందం తగ్గి క్షీణ చంద్రునిలా ఉన్న ఆమె దమయంతియే అనే అభిప్రాయం బలంగా ఏర్పరచుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇంకా ఆమెను గురించి వివరంగా పోల్చుకోసాగాడు. ఆమె వివాహిత అయి శుభలక్షణాలు కల పతివ్రతా చిహ్నాలు దాల్చి ఉంది. స్త్రీలకు పాతివ్రత్యాన్ని మించిన అలంకారం మరేమీ లేదు. పాతివ్రత్యానికి ఏ ధనం సాటిరాదు. పాతివ్రత్యం ఎంతో మహిమ కలది, అగ్ని లాంటిది, పుణ్యప్రదమైనది, గౌరవం కలిగించేది. పాతివ్రత్యాన్ని మించిన అందం వేరేమి కలదు. మానవ సంఘంలో సుస్థిరమైన స్థానాన్ని కలిగించేది. 10 కాలాల పాటు మహాకీర్తి ప్రతిష్టలను పెంపొందించేది ఈ పాతివ్రత్యం. ప్రతి సాధారణ స్త్రీ పతివ్రతా చిహ్నాలు తాల్చిన
అటువంటి గాంభీర్యం, ఉత్తమ ధర్మం, భర్తనే నమ్మి పతిగా భావించగల మనస్తత్వం కలిగి ఉండడం సాధ్యపడదు. అల్ప స్త్రీలు ఎంత నటన చేసినా అల్పబుద్ధులే కలిగి ఉంటారు. కానీ స్థిరచిత్తం, దృఢ ప్రతిజ్ఞ, చాఢం అనేలా ఉండవు. నేటి ఈ దమయంతి ముఖం పుణ్యలక్షణ సంపన్నమై ఉన్నందున సందేహం లేదు, ఈమె విదర్భ రాజకుమారియే. ఆ బ్రాహ్మణుడు ఇంకా ఇలా అనుకున్నాడు. ఆ విదర్భరాజు ఉప్పు తిని ఆ రాజునే దిక్కుగా నమ్మి వారి వల్ల బ్రతుకుతున్న మాకు మామూలంగా ఆయన సంతసిస్తే ఆ దినమే కృతజ్ఞతా దినం, అదే సుదినం అని ఎంచి మెల్లగా వినయంగా మత్సికతో పరిచయం ఉన్నవానిలాగా కొద్దిగా మాట్లాడి చూస్తాననుకున్నాడు. సుదేవుడనే బ్రాహ్మణుడు దమయంతిని గుర్తించి ఆమెను సమీపించి ఇలా అన్నాడు. ఓ కమలదళాక్షి, విదర్భ రాజపుత్రి, నీ జననీ జనకులు విదర్భలో రాజగృహమందు క్షేమంగా ఉన్నారే కాని వారి మనస్సులు మాత్రం క్షేమంగా లేవు. మీ క్షేమ సమాచారాలు తెలియరానందున కలత చెంది ఉన్నారు. మిగిలిన రాజ అంతఃపుర పరివారమంతా క్షేమమే. మీ క్షేమం తెలిసే వరకు రాజగృహమందు ఏ వేడుకలు, వినోదాలు, విలాసాలు లేవు, ఉండవు. అమ్మా నిషధరాజపత్ని, నేను నీ సోదరునికి మిత్రుడను. నేను సుదేవుడను, బ్రాహ్మణుడను. నీ సమాచారం, నీ భర్తను గురించిన జాడ తెలియక కొందరు బ్రాహ్మణులను దశ దిశలకు మీ జాడ తెలుసుకోవడానికి నీ తండ్రి విదర్భ దేశాధిపతి అయిన భీమరాజు పంపించాడు. మేమందరం సాధారణంగా చాలా చోట్ల వెదికాం, కానీ ఏ విధంగానూ మీ జాడ తెలియరాలేదు. ఇది పని కాదని నలుగురం 4 దిక్కులకు వెళ్ళి తీవ్రంగా అన్వేషించడానికి ప్రయత్నించాం. చేది దేశానికి వచ్చి వెదకనారంభించాను. నేను ఎట్టకేలకు నా పుణ్యవశం చేత నేడు చాలా మంచి రోజు కాబట్టి నిన్ను చూడగలిగాను అని బ్రాహ్మణుడు అంటూ ఉంటే ఆ దమయంతి ఆ బ్రాహ్మణుణ్ణి సుదేవుడుగా గుర్తుపట్టి తన తల్లిదండ్రుల, బంధువుల క్షేమాన్ని విన్నంతనే కనుల నీరు కార్చసాగింది. ఏడుస్తున్న సైరంధ్రిని చూసి సునంద గబగబా వెళ్ళి రాజమాతకు సైరంధ్రి దుఃఖిస్తున్న విధానాన్ని చెప్పగా వెంటనే సఖురాండ్రందరితో రాజమాత ఆందోళన చెందుతూ చరచరా వచ్చింది దమయంతి ఉన్న చోటుకు. ఆ సమయంలో సైరంధ్రితో సంభాషిస్తున్న బ్రాహ్మణుని చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, ఈమె మీకు తెలిసినదేనా? ఈమె ఎవరు? నీవు ఎవరు? ఈమెను గురించిన సంగతులేమి? మాకు వివరంగా తెలపండి. మాకు వినాలని వేడుకగా ఉంది. ఏ కారణం చేత ఈమె ఇలా పరిభ్రమిస్తుంది? ఈ విషయాలు మాకు త్వరగా తెలియపరచండి. ఈమె ఇక్కడ ఉండి పలు రకాలుగా వ్రతాలు ఆచరిస్తూ నియమ నిష్టలను పాటిస్తోంది. ఇదంతా ఎందుకు సంభవించింది అని అడిగితే సుదేవుడు ఇలా ఆమె సందేహాలకు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రకాశమానమైన ముఖమండలం గల ఓ రాజమాత, ఈమెను గురించి ఏమని చెప్పుదును? నాకు గల వాచా విభవాన్ని బట్టి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ సుందర కమలముఖి విదర్భరాజైన భీమరాజు కుమార్తె, నిజభుజ విక్రమార్చిత ధరాతల ప్రభువైన నిషధరాజుకు నలచక్రవర్తి సతీమణి. ఈమె దమయంతి అను పేర ప్రసిద్ధి చెందిన సుగుణాల రాశి. విధి విలాసం వక్రించిన కారణంగానూ దుష్టగ్రహాల ప్రవేశం వల్లనూ నలమహారాజు దుష్ట వ్యసనానికి గురి అయి హఠాత్తుగా సమస్త రాజ్యాన్ని, వైభవాన్ని కోల్పోయి కట్టుబట్టలతో అడవుల పాలయ్యాడు. ఈ పతివ్రతామ తల్లి ఆ భర్తనే అనుసరించినది అని విన్న
విదర్భ ప్రభువు ఆ దంపతులను అన్వేషించడానికి బ్రాహ్మణులను దశ దిశలకు పంపాడు. చేది దేశానికి వచ్చిన నేను బ్రాహ్మణ బృందంతో కలిసి ఇక్కడకు వచ్చి పరికించి చూశాను. అన్ని కోణాల నుంచి ఈ మంగళప్రదురాలు అయిన దమయంతిని పుణ్యశుభ లక్షణాలు గల ఆమె ముఖాన్ని గమనించగా చిన్ననాడు చూసిన ఆమె ముఖంపై కనుబొమల మధ్య యందు గల శుభ లక్షణాన్ని సంస్కారం లేక మలినమై ఉన్న ముఖమండలమందు ఉండుటను గమనించాను అని చెబుతున్న ఆ విప్రవాక్యాలను వింటున్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ మాటలు వింటున్న రాజమాత ఆనంద బాష్పాలు రాలుస్తూ మితిలేని సంతోషాన్ని పొందింది. అంతేకాదు, వెంటనే లేచి దమయంతిని చేరి సంతోషాతిశయంతో ఆమెను ఆలింగనం చేసుకొని ప్రేమగా ఇలా మాట్లాడింది. ఓ చిన్నారి, నేను చూడు నాకేసి ఎవరిని? నీ తల్లిని. నేను మీ అమ్మ దశార్ణ మహారాజుకి కూతుళ్ళం. నీ తల్లి విదర్భ దేశాధీశుడైన భీమరాజును పరిణయం చేసుకుంది. నేను వీరబాహునకు భార్యనయ్యాను అని చెప్పింది. వెంటనే దమయంతి వినయ విధేయతలతో ఆమెకు నమస్కరించింది. నలమహారాజు భార్య అయిన దమయంతి సునందను తన వడిలో కూర్చుండబెట్టుకొని ఎంతో ప్రేమాలాపాలతో కొద్ది రోజులు గడిపింది. ఒకనాడు రాజమాతను చేరి ఇలా చెప్పింది. అమ్మా, ఇక్కడ ఉన్న విదర్భపురంలో ఉన్న ఒకలాగే ఉంటుంది. ఎక్కడ ఉన్న ఒక్కటే. కానీ తమ్ముళ్లను, తల్లిదండ్రులను, నా పిల్లలను చూడాలని ఉత్సాహంగా ఉంది. నువ్వు సరే అంటే వెళ్ళి వస్తానమ్మా. అందుకు తగిన ఏర్పాట్లు గావించి నన్ను ఆశీర్వదించి ప్రేమతో పంపు తల్లి అని వేడగా రాజమాత ఆమె కోరికకు అనుగుణంగా తన కుమారుని ఇచ్చి సైన్యంతో ఉచిత పరివారంతో మంచి సమయం చూసి రత్నాలతో ధగధగలాడుతున్న బంగారు రథం మీద కూర్చుండజేసి విదర్భకు పంపించింది. కొద్ది రోజులు ప్రయాణించి దమయంతి పరివారంతోనూ సైన్యంతోనూ కుండిన నగరం చేరింది. అక్కడ భీమరాజు దంపతులు కనుల ఆనంద బాష్పాలు పడుచుండగా తన కూతురుని తీసుకొని ప్రాసాదంలోకి ప్రవేశించారు. దమయంతి ధూళిధూసరిత ముఖం, పతివ్రత ధర్మం కలిగి చిక్కి ఉండి రాజదంపతులకు నమస్కరించి అందరి క్షేమ సమాచారాలు అడుగుతూ కూతుర్ని కొడుకును ఎత్తుకొని ముద్దులాడి కొంతకాలం అలా ప్రాణనాథుని ఎడబాటుకు చింతిస్తూ కాలం గడుపుతుంది. కానీ మనస్సు దిగులుగా ఉండి తన ప్రాణనాథుని ఉనికిని తెలుసుకొని ఎలా అయినా తన భర్త పాదసేవ చేయాలని ఆరాటపడజొచ్చింది. ఒకనాడు తన తల్లిని సమీపించి ఏకాంతంగా ఉన్న సమయం చూసి మనసులో ఉన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ దమయంతి ఇలా అంది. అమ్మా, భర్తకు దూరంగా ఉంటున్న ఈ జీవితం నాకు చాలా దుఃఖమయంగా ఉంది. నా ప్రాణపతి లేకుండానే బ్రతకలేనమ్మా. నా ప్రాణపతి లేకుండా నేను బ్రతకలేనమ్మా. ఆయనను వెతకడానికి ప్రయత్నించండి. కొద్ది కాలంలో ఆయన జాడ తెలిసినదా బ్రతికిపోగలను, లేదా ఇంకా ఎంతో కాలం బ్రతకలేను. నాకు నా ప్రాణపతిని చూసే భాగ్యం కలిగించండి, లేదా కొద్ది కాలంలో ప్రాణాలు పోవుట నిశ్చయమమ్మా. కాబట్టి త్వరగా వారిని వెతికే ప్రయత్నాలు ప్రారంభించండి అని పతి విరహ బాధతో చెప్పింది. తల్లి కూడా తన కూతురి అభిమతాన్ని తండ్రికి చెప్పింది. వెంటనే భీమరాజు తగిన తెలివిగల బ్రాహ్మణులను రప్పించి నలచక్రవర్తిని వెతికి ఆ వార్తను తమకు తెలియజేయమని, అది కూడా అతి త్వరలో వెతికింపమని ఆ బ్రాహ్మణులకు తగిన ఏర్పాట్లు గావించాడు ఆ భీమరాజు.
వారు బయలుదేరే ముందు దమయంతి వచ్చి ఇట్లు పలికింది. ఓ బ్రాహ్మణులారా, నిషధాధిపతి అయిన నలమహారాజు పరిస్థితులకు లోనై విధి విలాసం బాగులేని కారణంగా అనర్హుడై అజ్ఞాత రూపంలో పోల్చుకోరాని వాడుగా ఉండవచ్చు. కావున ఈ నలుని గుర్తించుట కష్టతరంగా ఉంటుంది. మీరు ఆయనను గుర్తించే విధానాన్ని మీకు చెప్తాను, వినండి. నా మాట ఫలిస్తే ఆయనను ఆనవాళ్ళు గుర్తుపట్టగలరు. అది ఎట్లనగా, మీరు నగరాలకు వెళ్ళండి. అక్కడ రాజ ఆస్థానాలలో ప్రవేశించి ఇతరులకు మీరు చేసే ప్రయత్నాలు తెలియని విధంగా అనుమానం కలిగినచో ఇలా చెప్పండి. అది ఎలాగంటే, సత్యమును పలుకువాడుగా ప్రసిద్ధి చెందినవాడు అయి కూడా సహధర్మచారిణి ప్రేమ కలది అయిన భార్యను విడిచిపెట్టి ఆమె ధరించిన చీరెలో సగభాగాన్ని ధరించి నిద్రించే వేళ ఆమెను విడిచి ఎక్కడికో వెళ్ళిపోవుట యుక్తమైనదేనా? అది ధర్మమగున? భరించువాడు భర్త మరియు భరించబడునది భార్య అని పెద్దలు అంటుంటారు కదా. ఆ శాస్త్రాన్ని అనుసరించక భార్యను విడిచి ఉండుట సుజన పద్ధతి కాదు. శాస్త్రాలలో భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెప్పబడ్డ సూక్తులు నిరర్థకమవుతున్నాయి. అన్ని ధర్మాలు, అన్ని న్యాయాలు, లోకయాత్రయు తెలిసిన నువ్వు ఇలా ప్రవర్తించుట దయావిహీన బుద్ధి అనడానికి తార్కాణంగా ఉంది. నిన్ను విడిచి నీ భార్య ఎట్లుండగలదు అని ప్రశ్నించుకున్నావా? ఆ సత్శీలురాలు ధర్మానికి కట్టుబడినది. నిన్నే దైవంగా నమ్మి పతివ్రత ధర్మంతో చిక్కి శల్యమైపోయి ఉండుట నీకు న్యాయమగున? అటువంటి అనువ్రతను తలచి దయ కలిగి ఉండు అని చెప్తుంటే చివరికి అన్యాపదేశంగా ఉండలేక ఇంచుక మాట్లాడినచో అతడే నలుడని గ్రహించండి. మీరు పలికిన మాటలకు ఆయన మాత్రమే సమాధానం చెప్పగలవాడు, ఇతరులు బదులు పలుకలేరు. అట్టివాని మాటల అర్థం తెలుసుకొని నలుని నిర్ధారింప శక్యమవుతుంది. ఇందుకు బదులు చెప్పిన వారిని అర్థం చేసుకొని నన్ను గురించి అప్పుడు విన్నవించండి. అటు పిమ్మట ఆయనను ఇక్కడికి తీసుకొని రండి. అలా కానిచో ఆయన చేసే పని ఉన్న చోటును బాగుగా తెలుసుకొని రండి అని చెప్పవలసిన మాటలన్నీ చెప్పి బ్రాహ్మణులను పంపింది దమయంతి. ఆ భూసురులు కూడా భీమరాజు దంపతులను చూచి వారి ఆజ్ఞ గైకొని పోవడానికి వారి వద్దకు వెళ్ళారు. భీమరాజు దంపతులు వారితో, ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు నా అల్లుని సమాచారం తెలిపిన గాని తీసుకువచ్చిన వారికి గాని ధన కనక వస్తు వాహనాదులను ఇస్తాను. మీరు ఈ ధనాన్ని మీ ఖర్చులకు మీ వద్ద ఉంచుకోండి. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పారు ఆ రాజదంపతులు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.